హలో అందరికీ, దిస్ ఇస్ అలేఖ్య అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఒక షార్ట్ వ్లాగ్. మేము ఒక హౌస్ వార్మింగ్ పార్టీకి వెళ్ళాము. సో ఆ పార్టీకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం సింపుల్గా ఎలా రెడీ అయిపోయామనేది ఈ వీడియోలో చూపించాలి అనుకున్నాను అనమాట. మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆర్ ఏమైనా ఈవెంట్స్కి వెళ్ళినా సరే ఎలా రెడీ అవ్వాలి, ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి అని చెప్పేసి నేను మా మమ్మీ డిస్కస్ చేసుకుంటాము. సో నేను వచ్చేసి దిస్ బ్రైట్ పింక్, రాణి పింక్ జార్జెట్ బెనారస్ సారీ వేసుకున్నాను అనమాట. దిస్ సారీ ఈజ్ సో క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే పెళ్ళైన తర్వాత కిరణ్ నాకు సారీస్లో ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట దిస్ సారీ. అండ్ అప్పట్లో చాలా ట్రెండింగ్ 2020లో జార్జెట్ బెనారస్. సో కిరణ్ వచ్చేసి దిస్ కాడ్రే బర్గండీ షర్ట్ ఫ్రమ్ ఎక్స్ప్రెస్ అనేది వేసుకున్నారు. మేమిద్దరం బ్రైట్ కలర్స్కి వెళ్ళాము. సో అందుకనే యష్నాకి మేము లైట్ పేస్టల్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో క్యూట్ ఫ్రాక్ వేసామన్నమాట. సో ఈ విధంగా మేము ముగ్గురం అయితే రెడీ అయిపోయాము. కమింగ్ టు మమ్మీ అండ్ డాడీ హీ ఆల్వేస్ లవ్స్ వైట్, సేమ్ నాలానే అనమాట. సో డాడీ వచ్చేసి వైట్ ఖద్దర్ షర్ట్ వేసుకున్నారు అండ్ మమ్మీ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ పట్టు సారీ వేసుకున్నారు. కమింగ్ టు ఆర్ సారీస్, మాదైతే బ్రాండ్ న్యూ సారీస్ కాదు. నాది 2020లో తీసుకున్న సారీ, మమ్మీది 2019లో తీసుకున్న సారీ అనమాట. చూసారా, లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు కట్టాము. సో మాకేంటంటే సారీస్ని రీయూజ్ చేయడం అంటే చాలా ఇష్టము. అది ట్రెండ్ అయిపోయింది, పాత అయిపోయింది అలా తీసుకోము. ఇప్పుడు మేము కట్టిన స్టిల్ అవి ట్రెండింగ్లోనే ఉన్నట్టు నేనైతే ఫీల్ అవుతాను. అండ్ ఓల్డ్ సారీస్కి న్యూ లుక్ రావడానికి మేము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించుకుంటాము ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో. సో దట్ ఓల్డ్ సారీకి కూడా మనకి న్యూ లుక్ వస్తుందన్నమాట. ఈ సారీస్ మీద బ్లౌజెస్ అయితే మేమేమీ మార్చలేదు. యాజ్ యూజువల్ ముందు ఏమైతే స్టిచ్ చేసామో అదే వేసుకున్నాము, సెల్ఫ్ బ్లౌజెస్. అండ్ కమింగ్ టు మై జ్యువెలరీ, నా బుట్టలు వచ్చేసి గోల్డ్ బుట్టలు అనమాట. మా అత్తయ్య 2022లో నేను ఇండియా వెళ్ళినప్పుడు నాకు గిఫ్ట్ చేశారు. అండ్ నేను నెక్కకు వేసుకున్నది వచ్చేసి దాన్ని జిగ్నీ అంటారనమాట. దట్ ఈస్ అ వెరీ ఓల్డ్ జ్యువెలరీ. మా మమ్మీకి మా డాడీ పెళ్ళైన తర్వాత మా మమ్మీకి గిఫ్ట్ ఇచ్చారనమాట. అది మా మమ్మీ నాకు ఇచ్చింది. అఫ్ కోర్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ వీ నీడ్ టు పాస్ అవర్ గోల్డ్ జ్యువెలరీ టు ది జనరేషన్స్. సో ఈ విధంగా మేము అందరం రెడీ అయిపోయి హౌస్ వార్మింగ్ ఈవెంట్ అటెండ్ అయ్యాము అండ్ దేవుణ్ణి మంచిగా ప్రార్థించుకున్నాము. Hope you all love this video. See you all in the next video. Until then, bye bye. Take care. Stay tuned.